తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఒక 75-year old పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాటర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాటర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేనివల్ల జరిగింది ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటా నగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేనివల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతీస్. వాళ్ళు 143 మంది 2 కోచెస్ సంబంధించిన వాళ్ళందరినీ 4 బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళని సామల్కోట స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు. నో ఇంజురీస్. ఎవ్రీవన్ ఇస్ సేఫ్. థ్యాంక్ యూ.